ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆపరేషన్లో అటు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సిఆర్పిఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలని గుర్తించినటువంటి పోలీసు భద్రతా బలగాలు ఒక్కసారిగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. అయితే భద్రతా బలగాలు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన డిఆర్జీ, బిఎఫ్ఆర్, డిడబ్ల్యూఏ ఇవన్నీ కూడా అక్కడ పాల్గొన్నటువంటి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్కి సంబంధించి పోలీసులు, ఇతరత్ర పోలీసులు ఎవరెవరు పాల్గొన్న దానికి ఒక నిదర్శనం. సో అక్కడ చాలా పెద్ద మొత్తంలో కొన్ని ఆయుధాలు దొరికాయి, మరికొన్ని మత్తు మందులు దొరికాయి. ఇన్ ద సెన్స్ బాంబులు తయారు చేసేటువంటి పదార్థాలు దొరికాయి. చాలా పెద్ద మొత్తంలో అక్కడ దొరికినటువంటి అన్నిటి కూడా మూటగట్టి ఎగ్జిబిట్ చేస్తున్నారు పోలీసులు. విడుదల చేసిన దృశ్యాలు ఇవన్నీ కూడా. సో కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, ఛత్తీస్గఢ్ ఎక్కడ చూసినా కూడా బాంబుల మోత దద్దరిల్లుతోంది. దండకారణ్యంలో ఒక్కసారిగా నెత్తురోడుతున్నాయి. మావోయిస్టులు చాలామంది ఇప్పటికే కొన్ని సందర్భాల్లో లొంగిపోయారు, మరికొంతమంది ఇంకా కూడా తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటుదారులపైన పూర్తిగా అంతమొందించేటువంటి లక్ష్యంతోనే అటు కేంద్ర భద్రతా బలగాలు, డిఆర్జీ ఈ బలగాలన్నీ కూడా ఈ కుంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఆపరేషన్ కగార్ పేరిట చాలా మందిని ఇప్పటికే హతమార్చారు పోలీసులు. ఇంకా అక్కడ ఈ రెస్క్యూ యొక్క ఆపరేషన్ కొనసాగుతోంది. అటు భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఇంకా ఎదురుకాల్పు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ సుక్మా జిల్లాలో పరిస్థితి పైన ప్రతినిధి ఉదయ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఉదయ్, సో ఏం జరిగింది? ఈ రోజు జరిగినటువంటి ఈ కాల్పుల్లో సుమారుగా 20 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. సో దీంట్లో ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉన్నారా? ఇప్పటికే చాలా మంది లొంగిపోయారు పోలీసు ఎదుట. వారంతా కూడా జనజీవన స్రవంతిలోకి తిరుగుతున్నారు. సో మరోవైపు కొంతమంది ఇంకా కూడా తిరుగుబాటు చేస్తున్నారు. సో కగార్ ఆపరేషన్ అది చాలా మందిని మట్టు పెడుతూ వస్తోంది. సో ఈ రోజు ఘటనలో ఎంతమంది మరణించారు, వారి తాలూకా డీటెయిల్స్ ఏంటి? ఎస్ మనోజ్, దేశంలోనే అతి తీవ్ర మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ రేంజ్ పరిధిలో గల సుక్మా, దంతెవాడ జిల్లాల సరిహద్దు గోగుండా అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం 8 గంటలకు భద్రతా బలగాలకు అటు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు మాటు వేసి ఉంటారన్న ఒక పక్క సమాచారం, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగానే ఈ ఆపరేషన్స్ లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి సుమారు 7 గంటలకే భద్రతా బలగాలు సదరు లొకేషన్ కి చేరుకున్నాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ రోజు ఉదయం 8 గంటలకు మావోయిస్టులకు భద్రతా బలగాలు తారసపడంతో పరస్పరం ఇరు వర్గాల మధ్య కొన్ని గంటల పాటు కాల్పులైతే కొనసాగాయి. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి అధికారిక సమాచారం ప్రకారం మొత్తం 16 మంది మావోయిస్టులు ప్రస్తుతం మృతి చెందినట్లు సమాచారం ఉంటుంది. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం సంఘటన ప్రదేశాన్ని రెస్క్యూ చేసే ప్రయత్నం భద్రతా బలగాలు చేస్తున్నాయి. ఈ ఘటనలో, ఈ ఎన్కౌంటర్ లో మొత్తం 2 జవాన్లకు కూడా స్వల్ప గాయాలైనట్లు మనకు సమాచారం ఉంటుంది. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం భద్రతా బలగాలు చేస్తున్నాయి. ఇది సుక్మా జిల్లాలోనే ఒక అతిపెద్ద ఆపరేషన్ గా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో సుక్మాలో మావోయిస్టు చర్యలు చాలా స్వల్పంగానే నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 16 మంది మావోయిస్టులు ఒక చోట సమావేశం అవ్వడం, వారిని మట్టు పెట్టడం అనేది చాలా భారీ విజయంగా సుక్మా బలగాలు అయితే పేర్కొంటున్నాయి. ఈ ఆపరేషన్ లో 2 కీలకమైనటువంటి టీమ్స్ చాలా కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవాలి. అందులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, డిఆర్జీ ఫోర్స్ చాలా కీలకంగా పనిచేశాయి. నిన్న వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగానే నిన్న రాత్రి ఆపరేషన్ లాంచ్ చేశారు. ఈ రోజు ఉదయం తెల్లవారు జాముల తర్వాత సరిగ్గా 8 గంటల సమయంలో ఈ ఆపరేషన్ చాలా తీవ్రమైనటువంటి స్థాయికి చేరుకుందని చెప్పుకోవాలి. ఈ ఎన్కౌంటర్ లో టీవీసీఎం జగదీష్ బృందంతో తాము కాల్పులు జరిపినట్లు భద్రతా బలగాల నుంచి మనకు సమాచారం అవుతుంది. ఈ ఘటనలో డీవీసీఎం జగదీష్ మృతి చెందినట్లు కూడా, హతమైనట్లు కూడా మనకి విశ్వసనీయమైనటువంటి సమాచారం అయితే అందుతుంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు మీడియాకు వెల్లడిస్తామని చెప్పి ఎస్పీ కిరణ్ చౌహాన్ కూడా చెప్తున్నారు. కిరణ్ చౌహాన్ ప్రస్తుతం సంఘటన ప్రదేశంలోనే ఉన్నారు. తన బృందాలను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం శోధన ప్రక్రియ కొనసాగుతుంది. సర్చింగ్, కుంబింగ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ఇటీవల కాలంలో చాలా పెద్ద మొత్తంలో బస్తర్ రేంజ్ వ్యాప్తంగా కూడా 10కి పైగానే మావోయిస్టులు చెందినటువంటి ఎన్కౌంటర్లు చాలా విస్తృతంగా నమోదవుతున్న పరిస్థితి. ఈ ఏడాదిలోనే సుమారు 100 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు బట్టబెట్టినట్టు మనకు అధికారిక సమాచారం కూడా ఉంటుంది. చాలా పెద్ద ఫిగర్ గా కూడా పరిగణించాల్సి ఉంటుంది. ఒకవైపు ఆకురాలు కాలం, ఎండాకాలం కావడంతో పెద్దగా మావోయిస్టులు తన ఐడెంటిటీని చాటుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉండదు. పూర్తి స్థాయిలో అడివంతా కూడా జల్లెడ పడుతున్నారు. దండకారణ్యం వ్యాప్తంగా విస్తృతంగా కుంబింగ్, సర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలో ఏదో ఒక చోట ఛత్తీస్గఢ్ లోని బస్తర్ రేంజ్ వ్యాప్తంగా విస్తృతంగా ఎన్కౌంటర్లు అయితే నమోదవుతున్నాయి. ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మొత్తం ఇప్పటి వరకు 16 మంది మావోయిస్టుల మృతదేహాలను తాము స్వాధీనం చేసుకున్నామని భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఇన్సర్ట్, AK-47 లాంటి చాలా భారీ ఆయుధాలతో పాటు మందుగుండి సామగ్రిని కూడా ఘటనా ప్రదేశం నుంచి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మనోజ్, బట్ ఇంకా ఈ కుంబింగ్ కొనసాగుతుందా? ఎంతసేపు వరకు ఈ కుంబింగ్ కొనసాగే అవకాశం ఉంది? ఇంకా వారి కదలికలను గుర్తిస్తున్నారా?
ప్రస్తుతం జరిగినటువంటి ఎన్కౌంటర్ ఆపరేషన్ కేరళపాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఎత్తైన కొండ ప్రాంతంలోనే జరిగింది. ప్రస్తుతం ఆ ప్రదేశాన్ని అంతా కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తుంది. అదంతా కూడా కొండ ప్రాంతం కావడంతో అక్కడి నుంచి మృతదేహాలను మైదాన ప్రాంతానికి తరలించేందుకు భద్రతా బలగాలు శ్రమించాల్సి ఉంటుంది. ఇప్పుడే ఉదయం నుంచే కాల్పుల తర్వాత ప్రస్తుతం ఒక్కొక్క డెడ్ బాడీని మావోయిస్టులకు సంబంధించినటువంటి మృతదేహాలను కలెక్ట్ చేసుకునే ప్రయత్నం భద్రతా బలగాలు చేస్తున్నాయి. అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా కావచ్చు, ఇతరత్ర ప్రత్యామ్నాయ వాహనాల ద్వారా అక్కడి నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తారు. ప్రస్తుతం ఇంకా సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది మనోజ్. రైట్ ఉదయ్, ఇప్పుడు ఈ రోజు సుమారుగా మరణించిన వారిలో ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉన్నారా? ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు DVCM కమాండర్ జగదీష్ హతమైనట్లు, ఎన్కౌంటర్ హతమైనట్లు మనకు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. అయితే ఇంకా మృతులు ఎవరెవరు ఈ ఎన్కౌంటర్ లో హతమయ్యారనే సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సింది. పూర్తిగా శోధన ప్రక్రియ పూర్తయిన తర్వాత డెడ్ బాడీస్ ని అంతా కూడా మైదాన ప్రాంతానికి చేర్చిన తర్వాత సరెండర్డ్ మావోయిస్ట్ అని పిలిపించి సదరు మృతి చెందినటువంటి మావోయిస్టుల వివరాలు ప్రస్తుతం భద్రతా బలగాలు సేకరిస్తుంటాయి. వాళ్ళ ఫోటోస్ ని స్థానిక బస్తర్ రేంజ్ పరిధిలోని ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా చేరవేస్తుంటాయి. ఆ తర్వాత మృతులు గతంలో ఎటువంటి విధ్వంసకరమైనటువంటి ఘటనలో పాల్గొన్నారు, వారిపై ఎంత నజరానా ఉందనేది అధికారికంగా భద్రతా బలగాలు ధృవీకరించిన తర్వాత బహిరంగ ప్రకటన విడుదల చేస్తాయి మనోజ్. రైట్ ఉదయ్, సో ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇంకా దండకార్యాన్ని దద్దరిల్లుతోంది. ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ కగార్ పేరిట 2026 లోపుగా పూర్తిగా మావోయిజాన్ని లేకుండా చేస్తామని కేంద్రం శపథం కట్టుకొని కూర్చుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అటు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఛత్తీస్గఢ్లో ఎప్పుడు కూడా బాంబుల మోత కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో సుమారుగా 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. సో ఆపరేషన్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ CRPF బలగాలు కూడా పాల్గొన్నాయి. గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలను గుర్తించిన తర్వాత ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు. మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ పైన పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి కావచ్చు, లేదంటే ఇతర గన్స్ కావచ్చు, అన్ని కూడా ఉన్నాయి. వారి మృతదేహాలను కూడా మరి కాసేపట్లో మైదాన ప్రాంతం అంటే ఖాళీ ప్రదేశాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. దాంట్లో చాలా కీలకమైన పదవులు అనుభవించిన వారు, కీలకమైన వ్యక్తులు అని తెలుస్తోంది. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. చూద్దాం మరి ఎటువంటి సెన్సేషన్ అక్కడి నుంచి రాబోతుంది. ఎందుకంటే 2026 కల్లా పూర్తిగా అంతమొందించాలి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి దొరికిన వారిని దొరికినట్టుగా పూర్తిగా తుంచేస్తూ వెళ్తున్నారు. వారిని ప్రాణాలని తీస్తున్నారు. పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే పలుమార్లు అటు మావోయిస్టు సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటి పేరిట సామాన్యమైనటువంటి అమాయకపు జనాన్ని కూడా బలి తీసుకుంటున్నారని చెప్పి కూడా అటు భద్రతా బలగాలపైన, పోలీసులపైన ఆగ్రహం వెలగక్కుతున్నారు. ఇప్పటికే చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంకా చాలామందిని కూడా లొంగిపోండి, మీకు అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తాము, మీ అందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తామంటూ పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తున్నారు, ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. సో చూద్దాం, ఇప్పటివరకు ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్లో ఇంకా ఎన్ని ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది, ఇంకా ఎన్ని మృతదేహాలు బయటపడతాయో చూడాలి మరి.